ఈరోజు మనం మదిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నామండి. కర్నూలు నుంచి బయలుదేరాము. కర్నూలు నుంచి సుమారు 70 కిలోమీటర్లు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఎందుకంటే మదిలేటి నుంచి యాగంటి వెళ్దామని ప్లాన్. మదిలేటి టెంపుల్ నుంచి యాగంటి టెంపుల్ సుమారుగా 12 కిలోమీటర్లు. సో సేమ్ డే రెండు కవర్ చేయొచ్చు అని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. మీరు చూసారు డ్రైవ్ చాలా అందంగా ఉంది. చుట్టుపక్కల కొండలు, చెట్లు, అక్కడక్కడ నర్సరీస్ కూడా ఉన్నాయి. మొక్కలు పెంచే నర్సరీస్, వెరీ బ్యూటిఫుల్. అండ్ స్కై అది చూసారు, చాలా అందంగా ఉంది. సో కర్నూలు నుంచి బయలుదేరి బేతంచెర్ల మీదుగా రంగాపురం దగ్గర ఇక లెఫ్ట్ తీసుకున్నాము. మీరు చూసారు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్లోంచి సుమారుగా 6 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. అప్పుడు ఈ టెంపుల్ దగ్గర టోల్ తీసుకోవాలి. టోల్ తీసుకున్న తర్వాత మనకి ఎదురుగా ఇట్లాంటి గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం టెంపుల్ లోపల ఎంట్రీ ఏమో అనుకున్నాను. సో లోపలికి స్ట్రైట్గా వెళ్తే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇరుపక్కల మనకి చిన్న విల్లాస్ లాగా కనిపించాయి. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ప్లేస్ ఆఫ్ స్టే. సపోజింగ్ మనం ఇక్కడ నేను స్టే చేద్దామన్నా లేదా కొన్ని రోజులు ఉందామన్నా ఈ ప్లేసెస్లో స్టే చేయొచ్చు. సో మేము అదే రూట్లో వెనక్కి వచ్చేసామండి. వెనక్కి వచ్చి ఆ పక్కనే మెట్లు ఉన్నాయి. సో ఇదే రూట్లో వెనక్కి వచ్చిన తర్వాత పక్కన మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దారిలో కిందకి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ టెంపుల్ లోయలో ఉందండి. మనం ఇక్కడ పార్క్ చేసిన తర్వాత కూడా మనకి ఆలయం కనిపించదు. టెంపుల్ మెట్లు దిగిన తర్వాత చివరిలో ఆలయం కనిపిస్తుంది అనమాట. చూసారా, చుట్టుపక్కల చాలా పచ్చగా ఉంది. అండ్ ఈ మెట్లు దిగలేని వాళ్ళకి రోడ్ అమ్మట రావచ్చు. రోడ్డు మీద వచ్చి ఆ కార్ వెహికల్ చివరిని పార్క్ చేసుకోవచ్చు. నేను ఆ రోడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసారా, రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ ద్వారా వచ్చి ఆ చివరిలో ఆపితే ఎదురుగానే టెంపుల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి దర్శించుకోవడం చాలా ఈజీ. సో ఇందాక నేను చెప్పిన టెంపుల్ లోయలో ఉందండి. చుట్టుపక్కల అంతా కొండలు, మధ్యలో గుడి అనమాట. చాలా అందంగా ఉంది. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మదిలేరు ఒడ్డున టెంపుల్ ఉంది కాబట్టి మదిలేటి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఈ టెంపుల్కి వచ్చింది. చాలా అందమైన లొకేషన్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరు. అని నెక్స్ట్ టైం మీరు తప్పకుండా టెంపుల్ విజిట్ ప్లాన్ చేయండి. అండ్ మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సన్నిహితులందరితో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై మేర్ బాబా.